క్యాబినెట్ విస్తరణలో 6 మంత్రులు వీరే పేర్లు. లక్కీ ఛాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో అప్డేట్ వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పూర్తిగా కొలుదీరలేదు. ఇప్పటి వరకు కొందరు మాత్రమే మంత్రులుగా ఉన్నారు. త్వరలో పూర్తి స్థాయి మంత్రి పదవులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఢిల్లీలో పెద్దలతో భేటీ అయితే అయ్యారన్నమాట. అనేక అంశాలతో చర్చించారు. నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజా పాలన ప్రోగ్రాం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి నిర్ణయించే విషయంపై నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. ఇక తొలి విడతలో కేబినెట్లో ఏదైతే సీనియర్లకు మాత్రమే అవకాశాలు దక్కాయి, అందులో కాంగ్రెస్ కీలకంగా పనిచేసిన వారికి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇప్పుడు మొదటి విడతలో ఛాన్స్ దక్కని జిల్లాల నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మంత్రి పదవులు కొన్నే ఉన్న ఆశావాళ్ళు మాత్రం భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒక్కో జిల్లా నుంచి ప్రధానంగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి విడతలో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు అధిక ప్రాధాన్యత దక్కింది. ఈ జిల్లాల నుంచి 2 చొప్పున మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే టికెట్ దక్కని అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తుంది. అద్దంకి దయాకర్కు గతంలో మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. ఆయన పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నారు. ఆయనకు మొదటి విడతలో రాకపోయేసరికి ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి మనిషిగా పేరుంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి గడ్డం వినోద్ కుమార్, వివేక్, ప్రేమ్ సాగర్ రావుల పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి అంజన్ యాదవ్ పేరు వినిపిస్తున్నాయి. ఇక మైనార్టీ కోటలో మాత్రం ఫిరోజ్ ఖాన్ పేరు, షబీర్ అలీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా భారీగా పోటీ అయితే బలంగా ఉంది. ఆదివాసీ బిడ్డలైన సీతక్క ఇప్పటికే మంత్రి పదవి దక్కింది. ఎస్టీ నుంచి ఎమ్మెల్యే బాలనాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయకులు కూడా పదవుల రేసులో ఉన్నారు. అయితే వీరిలో కొందరికి మంత్రి పదవులు దక్కే మరికొందరికి ఎమ్మెల్సీ ఆశావాలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు రేవంత్ వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకు వచ్చే నెలలో అయితే క్లియర్గా కొత్త సంవత్సరంలో 6 మంత్రులు అయితే ఈ పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. 1-2 పేర్లు అయితే మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే.